డాక్టర్ రామాంజనేయులు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్. డాక్టర్ గారు, అల్సర్ రావడానికి కారణాలు ఏంటి? ముందుగా అల్సర్ని ఎలా డిటెక్ట్ చేయొచ్చు? ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది? అల్సర్ అంటే మనము పెప్టిక్ అల్సర్ గురించి మాట్లాడుతున్నమాట. ఈ పెప్టిక్ అల్సర్లో సాధారణంగా డియోడినల్ అల్సర్ సాధారణంగా చూస్తూ ఉంటాం. ఈ డియోడినల్ అల్సర్ అనేది చాలా మేము క్లినికల్ ప్రాక్టీస్లో సర్వసాధారణంగా చూసే ఈ అల్సర్ జబ్బు. దీన్నే కొంత యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటాము, కొంతమంది హైపర్ అసిడిటీ అంటారు. కొంత కంప్లైంట్స్ వాళ్ళు చెప్పే దాంట్లో కొంత ఓవర్లాప్ ఉండవచ్చు, లేకపోతే హైపర్ అసిడిటీ అనే రిఫ్లెక్స్ చేయవచ్చు. బట్ క్లాసిక్ డియోడినల్ అల్సర్ మాత్రం పొట్ట ఉదర పైభాగంలో నొప్పి రావడం, అది కూడా మంటలాగా ఉండడం. సో కొన్ని రోజులు నొప్పి ఉండడం, కొన్ని రోజులు నార్మల్గా ఉండడం. పర్టికులర్గా ఏంటంటే భోజనం చేసిన తర్వాత 2-3 గంటల తర్వాత నొప్పి ఉండి, ఒక్కోసారి మనం ఆ నొప్పి వల్ల మళ్ళీ నొప్పి తగ్గడానికి వాళ్ళు భోజనం చేస్తారన్నమాట. ఏదైనా తిన్నప్పుడు మళ్ళీ నొప్పి తక్కువ అవుతుంది. అంటే ఫుడ్ పెయిన్ రిలేషన్షిప్, అంటే ఏదైతే పొట్టలో నొప్పి ఉండి భోజనం చేసినప్పుడు కొంచెం తగ్గుతుందో డెఫినెట్గా దట్ సిగ్నిఫైస్ డియోడినల్ అల్సర్ అనేది. ఈ డియోడినల్ అల్సర్ రావడానికి మెయిన్గా 2 కారణాలు. ఒకటి ఏంటిదంటే హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. పర్టికులర్గా ఇది మన స్టమక్లో రిసైడ్ అయిపోయి దానివల్ల యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల గ్యాస్ట్రైటిస్ ఉండి, గ్యాస్ట్రైటిస్ వల్ల కొన్ని హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల ఈ హైపర్ అసిడిటీ లేదా అల్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ డియోడినల్ అల్సర్కి హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ అనేది కారణం 95% వరకు. మిగతా 5%లో చాలా వరకు అంటే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల, అంటే కీళ్ళ నొప్పులకు కానీ ఇంకా వేరే ఇతరత్ర ఏ నొప్పులకైనా కూడా ఈ మనం కొన్ని మాత్రలు వేసుకున్నప్పుడు, ఆ కీళ్ళ నొప్పులు మాత్రలు వేసుకున్నప్పుడు ఈ డియోడినల్ అల్సర్ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా వీళ్ళు కడుపులో మంట, కొన్నిసార్లు ఏంటంటే ఈ మంట వాంతులే కాకుండా ఒక్కొక్కసారి రక్తస్రావం జరిగి కూడా వస్తూ ఉంటారు. అంటే మోషన్ నల్లగా రావడం కానీ, వాంతుల్లో రక్తం పడడం కానీ, ఇలాంటి లక్షణాలు ఉండి, ఒకవేళ పెయిన్ కిల్లర్స్ హిస్టరీ లేదు, ఈ అల్సర్ పెయిన్ కొన్ని రోజుల నుంచి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది 1 రోజు 2 రోజులు వచ్చిన నొప్పికి అల్సర్ అని అనలేము. సాధారణంగా 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఇంటర్మీడియట్గా పీరియాడిటీ, అంటే కొన్ని రోజులు మనకు నొప్పి వస్తుంటుంది, కొన్ని రోజులు పెయిన్ ఫ్రీ పీరియడ్స్ ఉంటాయి. తర్వాత భోజనం చేస్తే నొప్పి తక్కువ అవుతుంది. ఒక్కొక్కసారి రాత్రి భోజనం చేసి పండుకున్న తర్వాత అర్లీ మార్నింగ్ పెయిన్ రావడం, ఇవన్నీ క్లాసిక్ ఫీచర్స్ అన్నమాట డియోడినల్ అల్సర్ లేదా పెప్టిక్ అల్సర్కి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి నిర్ధారణ కోసం మాత్రం ఆ క్లినికల్ హిస్టరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లినికల్గా మనం అల్సర్ ఉందా లేదా అనే వరకు చాలా వరకు మనం నిర్ధారణకి రావచ్చు. కానీ 100% నిర్ధారణ చేయాలి లేదా ఈ అల్సరు ఏ కారణం వల్ల వచ్చింది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండోస్కోపీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎండోస్కోపీ ఈజ్ నథింగ్ బట్ వీ పాస్ ఎ ట్యూబ్, నోటి ద్వారా ఎండోస్కోప్ని జీర్ణాశయంలోకి పంపించి ఎక్కడైతే అల్సర్స్ వస్తాయో ఆ ఏరియాని మనం పరీక్షిస్తాం. పర్టికులర్గా చిన్న పేగు మొదటి భాగం, దాన్ని డియోడినం అంటారు. డియోడినంలో ఫస్ట్ పోర్షన్ ఏదైతే క్యాప్ లేదా ఫస్ట్ పార్ట్ ఆఫ్ డియోడినంలో ఈ డియోడినల్ అల్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎండోస్కోపీ అనే పరీక్షా విధానం ద్వారా అల్సర్ ఉందా లేదా అనేదే కాకుండా అల్సర్ ఎందువల్ల వచ్చింది, ఈ బ్యాక్టీరియా ఏదైనా ఉందా, దానికోసం మనం బెడ్ సైడే ఎండోస్కోపీ చేస్తున్నప్పుడే హెచ్ పైలోరి ఉందా లేదా అని నిర్ధారణ చేయడానికి పరీక్ష చేస్తామన్నమాట. సో ఈ డియోడినల్ అల్సర్ ఉన్న వాళ్ళలో 95% హెచ్ పైలోరి అనే ఇన్ఫెక్షన్ వల్లనే వస్తుంటుంది. సో వీడియో ఎండోస్కోపీ అనే నిర్ధారణ విధానం ఒక్కొక్కసారి రోగ నిర్ధారణ ఈ అల్సర్ నిర్ధారణకు కాకుండా దానివల్ల ఏదైతే కాంప్లికేషన్స్ ఉంటాయో, ఒక్కొక్కసారి ఈ అల్సర్ చితికి రక్తస్రావం జరగడం వల్ల, రక్తమాతలు రావడం వల్ల కూడా ఈ ఎండోస్కోపీ అనే చికిత్సా విధానం ద్వారా రక్తస్రావాన్ని మనం ఆపవచ్చు చాలా వరకు. దెన్ ఒక్కొక్కసారి ఈ అల్సర్ చితికే ఛాన్స్ ఉంటుంది. చితికినప్పుడు కూడా ఈ ఎండోస్కోపీ చికిత్స ద్వారా ఎక్కడైతే పర్ఫరేషన్ అంటామో దాన్ని మనం క్లోజ్ చేయవచ్చు కూడా.
ఒక్కొక్కసారి ఈ క్రానిక్ అల్సర్స్ ఏంటంటే మానిపోయిన తర్వాత ఆ డియోడినల్ లూమన్ అంటే ఇంటెస్టైన్ లూమన్ న్యారో అయిపోయి పేషెంట్ వాంతులతోని వస్తూ ఉంటాడు అనమాట. అంటే తన తీసుకున్న ఆహారము చిన్న పేగులోకి వెళ్ళదన్నమాట. దాన్ని డియోడినల్ స్టెనోసిస్ లేదా గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటాం. అలాంటప్పుడు బెలూన్ అనే శస్త్రచికిత్స ద్వారా ఎండోస్కోపీ ద్వారానే ఏదైతే న్యారోడ్ అయిన సెగ్మెంట్ని మనం దాన్ని వైడెన్ చేయడం వల్ల ఆపరేషన్ అవసరం లేకుండా ఈ డియోడినల్ అల్సర్ వచ్చే కాంప్లికేషన్స్ మనం ట్రీట్ చేయవచ్చు. అంటే ఇన్ నట్షెల్ అల్సర్ చాలా వరకు హెచ్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంటుంది. ఈ డియోడినల్ అల్సర్ క్లాసిక్ అప్పర్ అబ్డామినల్ బర్నింగ్ పెయిన్ కొంతకాలం నుంచి ఉంటుంది. నిర్ధారణ కోసం మాత్రం వీడియో ఎండోస్కోపీ అనేది ఇంపార్టెంట్. అందులోనే మనం హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉందా లేదా అనేది కూడా నిర్ధారణ చేస్తాము. ఈ అల్సర్ని నిర్ధారణ చేయడమే కాకుండా ఒక్కొక్కసారి ఈ అల్సర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, అది బ్లీడింగ్ కానివ్వండి, పర్ఫరేషన్ కానివ్వండి, లేదా అబ్స్ట్రక్షన్ కానివ్వండి, ఎండోస్కోపీ ద్వారానే చాలా వరకు శస్త్రచికిత్స లేకుండానే మనం నయం చేయవచ్చు లేదా ట్రీట్ చేయవచ్చు. డెఫినెట్గా ఆ కంప్లైంట్స్ ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సరి అయిన రోగ నిర్ధారణ విధానం పర్టికులర్ ఎండోస్కోపీ ద్వారా మనం అల్సర్ని కన్ఫర్మ్ చేయవచ్చు. హెపటైటిస్ అనేది లివర్కి వచ్చే ఇన్ఫెక్షన్. ఈ హెపటైటిస్ వల్ల పచ్చకామెలు వస్తుంటాయి, సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఈ హెపటైటిస్ రావడానికి సాధారణంగా 4 లేదా 5 వైరస్ల వల్ల రావచ్చు. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి అండ్ హెపటైటిస్ ఏ. హెపటైటిస్ ఏ మరియు హెపటైటిస్ ఈ మనం తినే ఆహారం కానీ తాగే నీరు కానీ కలుషితమైనప్పుడు ఈ ఇన్ఫెక్షన్ సంక్రమిస్తుంది. అంటే వైరల్ ప్రోడ్రోమ్ లాగా ఉండి తర్వాత 1 వారం లేదా 2 వారాల్లో జాండీస్, ఆకలి లేకపోవడం, మూత్రం పచ్చగా రావడం జరుగుతుంది. అప్పుడు మనం లివర్కి సంబంధించిన లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు జాండీస్ ఉందని నిర్ధారణ అవుతుంది. ఈ వైరల్ హెపటైటిస్ ఏ మరియు హెపటైటిస్ ఈ మనం తినే ఆహారం ద్వారా కానీ తాగే నీటి ద్వారా కానీ వస్తుంటాయి. కాబట్టి కలుషితమైన ఆహారం తీసుకోకపోవడం, కలుషితమైన నీరు తాగకపోవడం అనేదే ఇంపార్టెంట్. ఇవి రాకుండా ఉండాలంటే న్యాచురల్గా సాధారణంగా ఈ ప్రివెంటివ్ మోడ్స్ అంటే అన్కంటామినేటెడ్ ఫుడ్, అన్కంటామినేటెడ్ వాటర్, పర్సనల్ హైజీన్ పర్టికులర్గా మనం భోజనం చేస్తున్న ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సింపుల్ ప్రికాషన్స్ మనం తీసుకుంటుంటే చాలా వరకు ఈ వైరల్ హెపటైటిస్ ఏ మరియు హెపటైటిస్ ఈ అనే ఇన్ఫెక్షన్ రాకుండా మనం చూసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో పర్టికులర్గా వర్షాకాలంలో మనం తాగే నీరు కలుషితమైనప్పుడు పర్టికులర్గా ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ క్రాప్స్ లేదా ఎపిడమిక్స్ లాగా కూడా వస్తుంటాయి. అంటే ఒకేసారి ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది కాలనీలో కానీ, కమ్యూనిటీలో కానీ, ఒక విలేజ్లో కానీ ఈ చాలా వరకు ఒక క్రాప్ ఆఫ్ పేషెంట్స్ మనం చూస్తుంటాం. దాన్ని ఎపిడమిక్ అంటాం. అలాంటప్పుడు కూడా ఏదైతే సోర్స్ ఈ కలుషితం చేస్తుంటాయో మనం తాగే నీరుని, దాన్ని మనం రెక్టిఫై చేయడం వల్ల చాలా వరకు ఈ ఇన్ఫెక్షన్ మనం రాకుండా నివారించవచ్చు. కానీ ఈ ఇన్ఫెక్షన్ రాకుండా నివారించడానికి మనకి ఈ మధ్యన వ్యాక్సిన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. పర్టికులర్గా హెపటైటిస్ ఏ మరియు హెపటైటిస్ ఏకి. హెపటైటిస్ ఈకి ఇంకా వైరస్ రాలేదు, కానీ హెపటైటిస్ ఏ అనే ఇన్ఫెక్షన్ రాకుండా పర్టికులర్గా చిన్నపిల్లల్లో ఈవెన్ అడల్ట్స్ అయినా కూడా ఈ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ మనం తీసుకోవడం వల్ల చాలా వరకు ఈ హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ రాకుండా నివారించవచ్చు. ఒకవేళ కనుక హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్ వస్తే కనుక న్యాచురల్గా అది రికవరీ అయ్యేంత వరకు మనము కేర్ఫుల్గా ఉండాలి. కానీ ఈ 2 ఇన్ఫెక్షన్స్
హెపటైటిస్ ఏ మరియు హెపటైటిస్ ఏ వల్ల వచ్చే ఏదైతే పచ్చకామెళ్ళు ఉంటాయో, లేదా దాన్నే మనం ఏదైతే హెపటైటిస్ అంటామో, వైరల్ హెపటైటిస్ అంటామో, చాలా వరకు ఇవి సెల్ఫ్ లిమిటింగ్ జబ్బులు. అంటే అది 4 వారాలు కావచ్చు, లేదా 6 వారాలు కావచ్చు, 2 నెలలు కావచ్చు, ఈవెన్ కొంతమందిలో 2 వీక్స్లో కూడా చాలా వరకు రికవరీ అయ్యి లివర్ ఫంక్షన్ నార్మల్ అవుతుంది. అందుకే వీటిని సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ అంటాం. కానీ ఆ హెపటైటిస్ ఉన్నప్పుడు ఏదైనా లివర్ ఫెయిల్యూర్ కానీ అలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయా అని చూడడానికి అబ్జర్వేషన్ మరియు సూపర్వైజ్డ్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇంకొక జాగ్రత్త ఏంటంటే, చాలామంది ఈ పచ్చకామెళ్ళు అనగానే ఒక రకమైన అంటే నాటు వైద్యం కానివ్వండి, చెట్ల రసాలు తాగడం కానీ, లేదా కొంత ఈ ఇండిజినస్ మెడిసిన్స్ ఎక్కువ వరకు తీసుకుంటారు. కానీ అలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ నార్మల్ ఏదైతే రికవరీ ప్రాసెస్ ఉంటుందో దాన్ని హ్యాంపర్ చేయడం వల్ల, ఈ ఇండిజినస్ మెడిసిన్ తీసుకోవడం వల్ల నార్మల్ ఏదైతే రీజనరేషన్ ఆఫ్ లివర్ ఆర్ లివర్ సెల్స్ ఉంటాయో దాన్ని హ్యాంపర్ అవ్వడం వల్ల కాంప్లికేషన్స్ అంటే లివర్ ఫెయిల్యూర్ వచ్చి లైఫ్కే ప్రమాదకరంగా రావచ్చు అన్నమాట. అందుకే ఈ ఇండిజినస్ మెడిసిన్స్ని చాలా వరకు మనం ఉపయోగించడం అనేది ఇంపార్టెంట్. మేమైతే ఏదైతే కాంప్లికేషన్స్ చూస్తుంటామో చాలా వరకు ఈ వైరల్ హెపటైటిస్ వచ్చిన కాంప్లికేషన్స్, లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ఏదైతే వస్తాయో వాళ్ళు చాలా వరకు ఈ నాటు వైద్యం కానీ ఇండిజినస్ మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళలోనే ఎక్కువ చూస్తూ ఉంటాం. అందుకే వాటి జోలికి పోకపోవడమే ఉత్తమం. మరి హెపటైటిస్ బికి వచ్చినప్పుడు మాత్రం లక్కీలీ మనకి వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది. హెపటైటిస్ బి అనే వైరస్ చాలా ప్రివలెంట్ మన దగ్గర. పర్టికులర్ 2 to 8% ఆఫ్ ద జనరల్ పాపులేషన్ మనం స్క్రీన్ చేసినప్పుడు ఈ హెపటైటిస్ బి అనే ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ చాలామందిలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ దాని యొక్క లక్షణాలు కానీ ఏదైనా కంప్లైంట్స్ ఏమి ఉండకపోవచ్చు. అంటే సైలెంట్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్. అప్పుడు అందుకనే మనం పరీక్షలు వైరల్ హెపటైటిస్ బి ఉందా లేదా అనేది పరీక్ష చేస్తే కానీ మనం తెలియదు. కమ్యూనిటీ కానీ సొసైటీ కానీ మనం క్యాంపులు పెట్టి చాలా వరకు స్క్రీన్ చేస్తూ ఉంటాం ఈ హెపటైటిస్ బి అనే ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని. కానీ ఏదైనా జాండీస్ కానీ ఇతరత్ర ఏదైనా లివర్ జబ్బు లక్షణాలతో వస్తారు చాలామంది, లేదా ఇంకా కొంతమంది బ్లడ్ డోనర్స్ వచ్చినప్పుడు ఈ హెపటైటిస్ బి మరియు ఇతరత్ర వైరస్ మనం స్క్రీన్ చేసినప్పుడు ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ బయటపడతాం. ఇది 2 రకాలుగా సంక్రమిస్తుంది. ఒకటి ఏంటంటే ఈ రక్త మార్పిడి ద్వారా లేదా రక్తం వలన అంటే ప్యారెంటల్ రూట్ వలన వస్తూ ఉంటుంది. సెకండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటంటే సెక్షువల్ రూట్ వల్ల కూడా ఈ హెపటైటిస్ బి వ్యాప్తి చెందవచ్చు. లేదా ఇంకొక ముఖ్య ట్రాన్స్మిషన్ ఏంటంటే రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటంటే ఒకవేళ కనుక గర్భవతి అయిన తల్లికి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉంటే పుట్టే పిల్లవాడికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రూట్. అందుకే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంటుంది. అందుకే ఏ ప్రెగ్నెంట్ మదర్నైనా కూడా ఫస్ట్ ట్రైమస్టర్లో ఫస్ట్ ఎగ్జామినేషన్ మనం చేసినప్పుడు హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది చూస్తాం. ఒకవేళ కనుక హెపటైటిస్ బి అనే ఇన్ఫెక్షన్ ఉంటే తల్లికి ఇన్ఫెక్షన్ మనం ట్రీట్ చేయడం కానీ, లేదా ప్రసవ సమయంలో పుట్టిన బిడ్డకి ఇన్ఫెక్షన్ రాకుండా ఒక రకమైన ఇంజెక్షన్లు పుట్టగానే వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు ఒకవేళ సొసైటీకి సంబంధించినంత వరకు యాజ్ ఫార్ యాజ్ హెపటైటిస్ బి ఈజ్ కన్సర్న్ చాలా ప్రివలెంట్గా కామన్గా చూస్తూ ఉంటాం. అందుకే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది మనం చాలా వరకు చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అందుకే చాలా వరకు ఏంటంటే ఈ మధ్యన జనరల్ హెల్త్ క్యాంప్స్ పెట్టడం కానీ, మాస్ హెల్త్ చెకప్, జనరల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు హెపటైటిస్ బి కొరకు మనం స్క్రీన్ చేస్తూ ఉంటాం చాలా వరకు. ఎందుకంటే అది సైలెంట్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక డెఫినెట్గా మనం దాన్ని గుర్తించి అవసరమైతే ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు. అదేవిధంగా ఈ సొసైటీలో కామన్గా మనం హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ లేకపోతే కనుక హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుంటే ఈ హెపటైటిస్ బి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తక్కువ అవుతాయి. అందుకే ఇవాళ అంటే ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో చాలా వరకు పుట్టిన బిడ్డకి
ఇమీడియట్గా మనం హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తూ ఉంటాం అలాంగ్ విత్ బీసీజీ అదర్ వ్యాక్సిన్స్ అన్నమాట. సో అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో కూడా మనము దాన్ని ఇంక్లూడ్ చేయాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రివలెంట్ ఇన్ఫెక్షన్ చాలా కామన్గా ఉంటుంది. దాన్ని మనము నివారిస్తే కనుక ఎందుకంటే దాన్ని నివారించడానికి మనకు వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది. సో పుట్టిన బిడ్డకు వ్యాక్సిన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లేదా జనరల్ సొసైటీలో మనం హెచ్బిఎస్ఏజీ అంటే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉందా లేదా స్క్రీన్ చేసి ఒకవేళ నెగటివ్ ఉంటే కనుక ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఉత్తమం. హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుంటే ఈ హెపటైటిస్ లేదా హెపటైటిస్ బి వల్ల పచ్చకామెలు రాకుండా 99% వరకు మనం నివారించవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఎ సింపుల్ వ్యాక్సిన్, నాట్ ఏ కాస్ట్లీ వ్యాక్సిన్. సింపుల్గా 3 డోసెస్ మనం తీసుకున్నాం అనుకోండి, 0, 1, 6 months ఆ ప్రాంతంలో 3 months అంటే నాట్ ఏ వెరీ కాస్ట్లీ వ్యాక్సిన్, జస్ట్ 100 రూపీస్ 100-150 రూపాయలకు వస్తూ ఉంటుంది. 3 డోసెస్ తీసుకుంటే చాలా వరకు ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా మనం నివారించుకోవచ్చు. ఒకవేళ కనుక సొసైటీలో తీసుకుంటే న్యాచురల్గా దాని ప్రివలెన్స్ ఆఫ్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ తగ్గుతుంటుంది. అలా సొసైటీ మొత్తంలో చాలా వరకు హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ని రాకుండా లేదా దాని ప్రివలెన్స్ ఏదైతే సాంద్రత ఉంటుందో దాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇన్ లాంగ్ రన్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోడ్ వేర్ వీ కెన్ ఎరాడికేట్ ద హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ బై గెట్టింగ్ వ్యాక్సినేటెడ్ అవర్ సెల్స్. పచ్చకామెర్లు లేదా జాండీస్ పర్టికులర్గా ఈ వైరల్ హెపటైటిస్ వల్ల వచ్చినప్పుడు చాలా వరకు కొన్ని అంటే ఈ జాండీస్ సంబంధించినంత వరకు మిస్ చాలా ఉన్నాయి, అంటే అపోహలు. ఈ చాలా వరకు మేము ప్రాక్టీస్ చూస్తూ ఉంటాం. ఈ జాండీస్ అనే వరకు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు వైద్యులు అయిపోతారు. అంటే ప్రతి ఒక్కరు గ్రాండ్ మదర్ నుంచి గ్రాండ్ సన్ వరకు సలహాలు ఇస్తూ ఉంటారు. యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. జాండీస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే చాలా కారణాలు ఉన్నప్పటికీ ఈ వైరస్ వల్ల వచ్చిందా లేదా ఇతరత్ర కారణం ఏదన్నా ఉందా అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి. దాని అర్థం ఏంటిదంటే ఫస్ట్ మనమైతే మనకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. బట్ కారణం ఏది అయినప్పటికీ, వైరల్ హెపటైటిస్ అయినప్పటికీ లేదా ఇతరత్ర ఏ కారణం వల్ల జాండీస్ వచ్చినప్పటికీ, పర్టికులర్గా ఈ వైరల్ హెపటైటిస్ వల్ల వచ్చినప్పటికీ అంటే ఇది తినకూడదు అది తినాలి అట్లాంటిది ఏమీ లేదు. నార్మల్ డైట్ యాక్చువల్లీ వన్ కెన్ టేక్. కానీ చాలామందిలో ఏంటంటే అర్లీ ఫేజ్ ఆఫ్ దిస్ వైరల్ హెపటైటిస్లో ఆకలి లేకపోవడం, వికారం ఉండకపోవడం, కొంతమందిలో ఏంటంటే తినబుద్ధి కాదు, అసలు ఫుడ్ అంటే ఒక రకమైన విరక్తి కలుగుతూ ఉంటుంది అన్నమాట. అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు న్యాచురల్గా మనం తినే ఆహారాన్ని మాడిఫై, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ వామిటింగ్స్ ఉన్నప్పుడు నోటి ద్వారా మనం తీసుకోలేము. సో అందుకే లిక్విడ్ డైట్ కానివ్వండి, లిటిల్ సాఫ్ట్ డైట్ కానీ తీసుకోవాలి. కానీ భోజనం చేయకూడదు, ఈ ఆయిల్ తినకూడదు, లేదా ఈ పసుపున్నవి తినకూడదు, లేదా అట్లాంటి మిస్కన్సెప్షన్స్ చాలామందిలో ఉంటాయి. అట్లా స్పెసిఫిక్ ప్రికాషన్స్ అంటే పర్టికులర్ తినాలి తినకూడదు అని ఏం లేదు. చాలా వరకు నార్మల్ డైట్ తీసుకోవచ్చు. ఎక్సెప్ట్ వాంతులు ఉన్నప్పుడు మాత్రమే కొంతవరకు ఎట్లయినా టాలరేట్ చేయరు కాబట్టి మనం ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ లేదా లిక్విడ్ లేదా సాఫ్ట్ డైట్ మీద మేనేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ జాండీస్ అని చెప్పినప్పుడు చాలా వరకు చెట్ల మందులు నాటు వైద్యం కోసం పోతూ ఉంటారు. దానివల్ల ఏ విధమైన బెనిఫిట్ లేదు. కానీ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనం డాక్టర్ కన్సల్ట్ చేయకపోతే ఆ రోగ నిర్ధారణ అనేది లేట్ అవుతూ ఉంటుంది, అసలు నిర్ధారణ జరగకపోవచ్చు. అట్లా ఏమవుతుందంటే ముదిరిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. పర్టికులర్గా ఆ లేట్ స్టేజెస్లో ఉన్నప్పుడు న్యాచురల్గా మనం ఒకవేళ ట్రీటబుల్ కాజ్ ట్రీట్ చేసినప్పటికీ కొన్ని అంటే డిఫికల్టీస్ ఉండవచ్చు. అందుకే ఈ కొంతమంది ఏంటంటే కౌంటర్ ఇరిటెంట్స్ పర్టికులర్గా చేయి మీద కానివ్వండి లేదా బుత్త పైన కానివ్వండి కౌంటర్ ఇరిటెంట్తో పెడుతుంటారు, థింకింగ్ దట్ ఇట్లా చేస్తే జాండీస్ తక్కువ అవుతుందని. కానీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన జాండీస్ ఇలా చేయడం వల్ల ఎలా తక్కువ అవుతుంది? లాజిక్ ఆలోచిస్తే అట్లా చేయడం వల్ల ఈ జాండీస్ తగ్గవు. ఒకవేళ ఈ వైరల్ హెపటైటిస్ కాకుండా ఇంకా వేరే ఒక్కొక్కసారి కొంతమంది తెలియక పిత్తాశయంలో రాళ్ళు, పిత్తనాళంలో రాళ్ళు ఉంటే జాండీస్ కూడా ఈ కౌంటర్ ఇరిటెంట్స్ అంటే కాల్చుకొని వస్తూ ఉంటారు.
ఇన్ఫ్యాక్ట్ దానివల్ల ఏంటంటే కొన్నిసార్లు అక్కడ ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి దానివల్ల మనకు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇలాంటి పద్ధతులకు పోకుండా అసలు ఎందుకు వచ్చింది అట్లీస్ట్ మినిమల్ టెస్ట్ లైక్ డాక్టర్ సంప్రదిస్తే మినిమల్ టెస్ట్ ఎల్ఎఫ్టీ కానివ్వండి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇవ్వండి, కానీ సింపుల్ రక్త పరీక్షలు చేస్తే సాధారణ చాలా వరకు మనకి ఏ కారణం వల్ల వచ్చింది అనేది అర్థమవుతుంది. అందుకే టేకింగ్ ఏ ప్రాపర్ అడ్వైజ్ ఇంపార్టెంట్. డాక్టర్ చెప్పిన కొన్ని సూచనలు పాటించండి, కానీ ఇదైతే ఈ మిత్స్ అపోహలు ఉంటాయో అవన్నీ మనం ఫాలో కాకుండా ఉండడమే బెస్ట్. స్పెసిఫిక్ యాజ్ ఫర్ డైట్ ఈస్ కన్సర్న్ స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. చాలా వరకు నార్మల్ డైట్ తీసుకోవచ్చు, నార్మల్ డైట్ తీసుకోవాలి కూడా. ఎందుకంటే వాళ్ళకి హెపటైటిస్ ఉన్నప్పుడు న్యాచురల్ ఆకలి లేకపోయినప్పటికీ ఎనర్జీ క్యాలరీస్ ఇంటేక్ కొంచెం ఎక్కువ అవసరం ఉంటుంది. సో కొంతమంది ఎక్సెప్ట్ వాంతులుండి మనం తినలేకపోతే తప్ప చాలా వరకు నార్మల్ డైట్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. బట్ కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది అంటే కొన్ని వైరల్ హెపటైటిస్లో బెడ్ రెస్ట్ ఉంటాం. బెడ్ రెస్ట్ ఈజ్ యాక్చువల్లీ జనరల్ మెషర్డ్ చాలామందికి ఈ హెపటైటిస్ ఉన్నప్పుడు. ఇలాంటి అంటే ఏదైతే బెనిఫిట్ లేని ఉంటాయో వాటిని మనం పాటించకపోవడమే బెటర్. యాజ్ ఫార్ యాజ్ డైట్ ఈజ్ కన్సర్న్ చాలా వరకు నార్మల్ డైట్ని తీసుకోవాలి. కొంతమంది ఈవెన్ నాన్ వెజిటేరియన్ తినకూడదు, దెన్ పసుపు తినకూడదు అట్లా అంటారు. అట్లేం లేదు. ఏదైతే టాలరేబుల్ అంటే ఏదైతే మనం తినగలమో ఏదైనా వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానివ్వండి తినవచ్చు. అట్లా తినకూడని పదార్థాలు అంటూ ఏమీ లేవు. కానీ అర్లీ స్టేజెస్లో వికారం ఎక్కువ ఉన్నప్పుడు, వాంతులు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ ఫుడ్ కానివ్వండి లేదా ఫ్యాట్ ఫుడ్ కానివ్వండి పర్టికులర్ వాళ్ళకి విరక్తి ఉంటుంది. అలాంటప్పుడు మేబీ 3-4 days మ్యాక్సిమం 1 week ప్యాలటబుల్ డైటే తీసుకోవడం బెస్ట్. తర్వాత నార్మల్ డైట్ తీసుకోవాల్సిందే.